ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ హరిహరాభ్యాం నమ. కార్తీక మాసం 10వ రోజు పారాయణం ప్రారంభం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని చూసి, మునిశ్రేష్ఠ, అసలు ఈ అజామిళుడు ఎవరు? అతని పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మంలో ఎలాంటి పాపాలు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగను? కొద్దిగా వివరించండి అని ప్రార్థించారు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇలా అన్నారు. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని పోయారు. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇక్కడికి వచ్చాము అని భయకంపితులై విన్నవించుకున్నారు. అవురా, ఎంత పని జరిగను! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అదే సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయారు. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కాబట్టి అజామిళునికి వైకుంఠ ప్రాప్తిను కలిగింది కదా అని అనుకున్నాడనమాట యముడు. ఇక అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక, శివాలయం యొక్క ధనము అపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక, దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచున్నాడు. ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుట చేత చేసేది ఏమీ లేక ఆమె భర్త చూచి చూడనట్టులా ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండేవాడు. ఒక రోజున పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో చెప్పాడు. అందుకు ఆమె చేదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవటానికి కూడా నీళ్లు ఇవ్వకుండా, అతని వంక కన్నెత్తైనా చూడకుండా వీటినిపై మనస్సు కలది అయి ఆ మగని తోలనాడుట వలన ఆ భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదాడు. అప్పుడు ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసేసింది. అతడు చేసేదేమీ లేక భార్యపై విసుగు పుట్టి ఇక ఇంటి ముఖం పట్టరాదు అని అనుకుని దేశాటనికి వెడలిపోయాడు. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబయ్యి వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోచున్నాడు. అతన్ని పిలిచి, ఓయి, నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సెలుపుటకు రమ్మని కోరింది. అప్పుడు ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడును, చాకలి కులస్థుడును, చాకలివాడిని. మీరు ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు. నేను ఇటువంటి పాప పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయాన ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది. ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపించింది. ఇక కొన్ని దినాలు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించింది. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగానికి పాత్రురాలయ్యింది. ఇక కొంతకాలానికి శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినం క్షీణించుచూ మరణించాడు. అతడు రౌరవాది నరకకూపములు పడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడు అను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి
దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టాడు. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠానికి వెళ్ళాడు. ఇక బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాడు. మాలవాడు ఆ శిశువుని తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టేశాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించుమన్నాడు. ఆ బాలికని అజామిలుడు ప్రేమించాడు. ఇది వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం. కాబట్టి నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించటం, కార్తీక మాస స్నాన ప్రభావము వీటన్నింటి వలన ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందగలరు. కాబట్టి కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఈహ పర సుఖములను పొందగలరు అని చెప్పారు. ఇంతటితో కార్తీక మాసంలో 10వ రోజు పారాయణం సంపూర్ణం.